బయోచార్ అంటే అందరికీ తెలుసు. కానీ ప్రకృతి వ్యవసాయంలో దీనిని మనం ఎలా ఉపయోగిస్తామో మీకు తెలుసా? మనం ఈ బయోచార్‌ని ఘనజీవామృతం, బెల్లం ద్రావణంతో జీవం నింపి అంటే ఎన్రిచ్‌మెంట్ చేసి నేలకు అందిస్తాం. దీని వలన నేలలో సూక్ష్మజీవుల పెరుగుదల, పోషకాల నిల్వ, మొక్కల పెరుగుదల ఎలా మెరుగుపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనము క్షేత్రస్థాయిలో ఈ డ్రమ్ మెథడ్లో బయోచార్‌ని తయారు చేసుకోవడం జరుగుతుందండి. మనం ఈ బయోచార్‌ని ఎలా తయారు చేసుకుంటామంటే, మన పంట అవశేషాలు ఏదైతే బయోమాస్ అంటామో, ఈ బయోమాస్‌ని మనం పైరోలసిస్ మెథడ్ ఏదైతే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా లేదా ఆక్సిజన్ లెవెల్స్ లేని చోట మనం దీన్ని కాల్చినప్పుడు వచ్చేదే మనకి బయోచార్ అనమాట. ఒకవేళ మనం ఈ బయోమాస్ని ఆక్సిజన్ లెవెల్స్ ఉన్న చోట కాలుస్తే ఏమవుతుందంటే, మనకు ఈ బయోమాస్లో నుంచి కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి CO2గా కన్వర్ట్ అయిపోతుంది. సో అందుకే మనము ఆక్సిజన్ లెవెల్స్ లేని చోట కాల్చాలి అని చెప్తున్నాం. అప్పుడు మనకు బయోచార్ అనేది వస్తుంది. అందరికీ నమస్కారము. నా పేరు రామలక్ష్మి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలము వెన్నెలపాలెం విలేజ్. మా వెన్నెలపాలెం విలేజ్లో BRC సెంటర్ని నడుపుతున్నాను. ఫిట్ పద్ధతి కాకుండా డ్రమ్ము పద్ధతిని ఎందుకు ఎంచుకున్నామంటే, ఈ డ్రమ్ము పద్ధతిలో ఆక్సిజన్ నియంత్రించవచ్చు, అదే ఫిట్ పద్ధతిలో ఆక్సిజన్ నియంత్రించలేము. కాబట్టి ఈ డ్రమ్ము పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. మేము 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని జిగ్జాగ్ మెదడులో హోల్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ జిగ్జాగ్ మెదడులో హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ అనేది తక్కువగా వెళ్ళి బయోచార్ అనేది నాణ్యతమైన బయోచార్ తయారవుతుంది. అదే ఒకే వైపు హోల్స్ పెట్టుకోవడం వల్ల ఆక్సిజన్ అనేది ఎక్కువగా వెళ్ళడం వల్ల ఎక్కువగా కాలి మనకి బూడిద అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ బయోచార్ వల్ల మనకు మెయిన్గా సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుందండి. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీటి నిల్వ శాతం అంటాం. సో ఈ నీటి నిల్వ శాతం పెరిగి భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ సాయిల్లో EC అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటాం. సో ఈ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏం చేస్తుందంటే న్యూట్రియంట్స్ని ఎక్స్చేంజ్ చేస్తుంది, పోషకాలను సరఫరా చేస్తుంది అనమాట. సో మనం ఈ బయోచార్ని మనం ఎప్పుడైతే సాయిల్లోకి ఇనాక్యులేట్ చేస్తామో, ఈ బయోచార్లో ఈ EC కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకు ఈ న్యూట్రియంట్స్ ఎక్స్చేంజ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. మన రైతు పొలాల్లో సేంద్రియ కార్బన్ శాతం 0.5% కంటే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే రసాయన పురుగు మందులు వాడడం వల్ల ఈ కార్బన్ శాతం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ బయోచార్ అన్నది తయారు చేసాము. ఈ బయోచార్ అన్నది సేంద్రియ కార్బన్ శాతం పెరగడం కోసం, అంటే ఇది భూమిలో వేయడం వల్ల సేంద్రియ కార్బన్ శాతం పెరుగుతుంది. ఈ బయోచార్ని న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో, ఏదైతే మన ప్రకృతి వ్యవసాయంలో ఎన్హాన్స్డ్ బయోచార్ని ఎట్లా తయారు చేసుకుంటామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా మన న్యాచురల్ ఫార్మింగ్లో ఘనజీవామృతము, బెల్లం ద్రావణాన్ని మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న బయోచార్ తోటి మిక్స్ చేస్తామండి. ఇట్లా మిక్స్ చేసినప్పుడు మనకి ఏంటంటే, మనకి ఘనజీవామృతంలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు మనం బయోచార్లో ఈ సూక్ష్మ రంధ్రాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఈ సూక్ష్మ రంధ్రాల్లో నివాసం ఉంటాయి అన్నమాట. అలానే ఈ సూక్ష్మజీవులకి ఆహారంగా మనం బెల్లం ద్రావణాన్ని వేస్తున్నాం. సో ఈ బెల్లం ద్రావణంలో వచ్చేసి మనకు సుక్రోజ్ కంటెంట్ ఉంటుంది. ఈ సుక్రోజ్ కంటెంట్ మనకు ఈ సూక్ష్మజీవులకి ఆహారంగా ఉపయోగపడి ఒక నివాసాన్ని ఏర్పరిచిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో ఈ ఓవరాల్గా మనం ఏంటంటే ఒక మైక్రో క్లైమేట్ని మనము అక్కడ హౌస్ని, ఫుడ్ని, సూక్ష్మజీవులు ఉండడానికి ఒక మైక్రో క్లైమేట్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. జస్ట్ ఈ బయోచార్ని మన న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతులతో, ఏదైతే ఘనజీవామృతం ఈ బెల్లం ద్రావణంతో మిక్స్ చేసినప్పుడు మనం ఒక మైక్రో క్లైమేట్ని అక్కడ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. మన ఘనజీవామృతంలో ఉన్న సూక్ష్మజీవులు ఈ బయోచార్లో ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోకి వెళ్ళడానికి కొంచెం సర్టెన్ టైం పడుతుందండి. అంటే నిద్రావస్థలో ఉన్నవి మనకు దీంట్లోకి ట్రాన్స్ఫర్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో దీన్ని మనము ప్రిజర్వేటివ్ టైం కానీ ఇనాకులేటివ్ టైం కానీ అంటాం అనమాట. అంటే ఒక 7 days వరకు మనం దీన్ని ప్రిజర్వేటివ్ చేస్తామన్నమాట. ఈ ప్రిజర్వేటివ్ టైంలో ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే, నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు అనేవి ఈ బయోచార్లో ఉన్న సూక్ష్మ రంధ్రాలలోకి వెళ్ళి ఒక నివాసం ఏర్పరచుకొని ఒక మైక్రో క్లైమేట్గా ఏర్పడతాయి అన్నమాట ఈ 7 days టైంలో.